నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి శాసనసభ్యులు అనాబతుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసిన కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని టి కల్పలత. రోజురోజుకు పెరుగుతున్న ప్రసూతి శస్త్రచికిత్సలకు నియంత్రణ చర్యలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సంతకుమారి. భగ్గుమంటున్న పెట్రోల్ డీజిల్ ధరలు. ఆందోళన చెందుతున్న సామాన్య ప్రజానికం. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గుంటూరు కృష్ణా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న టి కల్పలత పేర్కొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి కల్పలత తెనాలి గంగనంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి శాసనసభ్యులు అనాబతుని శివకుమార్ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం స్థానిక గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనాబతుని శివకుమార్ను ఎమ్మెల్సీ అభ్యర్థిని కల్పలత మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య వారధిగా తాను వ్యవహరిస్తానని పేర్కొన్నారు. మార్చి 14వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ తమకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తాను తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిఎస్ రామకృష్ణ, బట్టు వెంకయ్య, సోమరతు శ్రీనివాసరావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా నేనైతే ఏవి చెప్తానో అవి ఖచ్చితంగా నెరవేరుస్తానని అందరికీ హామీ కూడా ఇచ్చాను. ఒకటి మెయిన్ మహిళ వస్తుందంటే ఒక ధైర్యంగానే చేయగలుగుతాననే ఒక నమ్మకంతోనే నేను కూడా ముందుకు వచ్చాను. ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నానండి. ముఖ్యంగా నేను 2 విషయాలు తీసుకున్నానండి. మెయిన్ ఒకటి ఎడ్యుకేషన్ బాగా అంటే మామూలుగా మంచి ప్రభుత్వ విద్యా విధానాన్ని యాక్చువల్గా మంచిగా ఇప్పుడే చాలా బాగా జరుగుతుంది. ఇంకా సపోర్ట్ చేసి మంచి దాన్ని బాగా చేయాలనేది ఒక కోరిక నాకు. అలాగే ఉపాధ్యాయుల సమస్యలు కూడా ఉన్నాయండి. యాక్చువల్గా మామూలుగా ఉపాధ్యాయుల సమస్యలు అంటే మెయిన్ నా మేనిఫెస్టో కూడా నేను రెడీ చేశానండి. మెయిన్ నేను ఒకటి యూనిఫైడ్ సర్వీస్ రూల్సే తీసుకున్నా. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఎందుకంటే ప్రభుత్వానికి మామూలుగా టీచర్లకు ఒక కలగానే మిగిలిపోయినాయి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేటివి. కాబట్టి నేను జెడ్పీ స్కూల్ టీచర్స్తోనూ మరియు గవర్నమెంట్ టీచర్స్తోనూ ఇద్దరితో కలిపి చర్చలు జరిపించి వాళ్ళకి ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో, ఏ రేషియోలో అయితే వాళ్ళని ఒప్పించగలుగుతామో, ఏ పర్సెంట్ అయితే వాళ్ళకు వస్తుందనే ఇదిలోనే చర్చించి కాబట్టి ఆ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేవి ఖచ్చితంగా సాధిస్తామని నేను అందరికీ గట్టిగా హామీ ఇస్తున్నానండి. అంటే చాలా ఏండ్లగా జరగనివి ఇప్పుడు జరుగుతాయా అనేది ఒక డౌట్ జనరల్గా, కానీ ఖచ్చితంగానే జరుగుతాయని నేను గట్టిగా చెప్తున్నాను. గర్భిణీ స్త్రీలు ప్రసూతి సమయంలో అధిక శాతం శస్త్రచికిత్సలు చేస్తున్న నేపథ్యంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సంతకుమారి ఆధ్వర్యంలో వైద్య బృందం శస్త్రచికిత్సలపై సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సమావేశంలో ప్రసవం సమయంలో ఇటీవల శస్త్రచికిత్సలు ఎందుకు అధికమవుతున్నాయనే అంశంపై వైద్యులు అధ్యయనం చేశారు. అనంతరం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సంతకుమారి మాట్లాడుతూ సిజేరియన్ సెక్షన్ ఆడిట్ అనే పేరుతో శస్త్రచికిత్సలు పెరగడానికి గల కారణాలపై వైద్యుల అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న సిజేరియన్స్ను నియంత్రించేందుకు వైద్యుల నుండి సలహాలు, సూచనలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యులు డాక్టర్ చలం, డాక్టర్ శారదలు మాట్లాడుతూ గతంలో 100కి 95 సాధారణ కాన్పులు జరిగితే నేడు అందుకు విరుద్ధంగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని అన్నారు. సిజేరియన్ నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కాన్పు సమయంలో తీసుకునే నిర్ణయాల వల్ల తల్లి బిడ్డలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వైద్యులు వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో పలువురు వైద్యాధికారులు, వైద్యులు పాల్గొన్నారు. 50% దాకా సిజేరియన్ సెక్షన్స్ అవుతున్నాయి. అంటే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం ద్వారా ఇది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడం అనమాట. మనము నిజంగా చేస్తున్నామా సిజేరియన్ సెక్షన్స్, ఎటువంటి కండిషన్స్లో చేస్తున్నాము, అది సరి అయిన ఇండికేషనా, సరే చేయాల్సి వచ్చి చేస్తున్నామా లేదైనా ఇంకేదైనా దేనికైనా మనము ఫోర్సిబుల్గా చేస్తున్నామా అని చెప్పేసి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే దిశలో ఈ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాము. మీటింగ్ అయిన తర్వాత మేము అన్నీ మళ్ళీ నోట్ డౌన్ చేసుకుని ఇందులో మేము సరి చేసుకునే విషయాలు ఏమైనా ఉంటే సరి చేసుకుని గ్రాడ్యువల్గా సి సెక్షన్స్ కూడా తగ్గించుకుంటాం. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ అవుతుంటే కనుక ఎందుకు చేయవలసి వస్తుంది, ఆ ఎక్కువ అయ్యేటువంటి సిజేరియన్ సెక్షన్స్ని ఏ విధంగా మనం తగ్గించగలగాలనేటువంటి ఆ విధంగా ఆ మార్గంలో మేము డిస్కస్ చేసి సిజేరియన్ సెక్షన్స్ని తగ్గించి నార్మల్ డెలివరీస్ పెంచే విధంగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మెడికల్గా కాంప్లికేషన్స్ పెరిగిపోయాయా లేకపోతే బిడ్డ రీత్యా వచ్చేదానికి
మనం అనర్థాలు ఎదుర్కోలేక చేస్తున్నామో, లేదంటే సోషల్ ఫ్యాక్టర్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు మన మంచి ముహూర్తాలను పెట్టుకుని ఎవరి కాళ్ళను చేసుకోవటం అనేది కూడా మరి ఇండియాలో ఎక్కువైపోయింది. అది మనం ఇక్కడ వ్యక్తిగత చర్చల్లోకి దారితీయటమే కానీ అది స్టాటిస్టిక్స్లో మనం చెప్పలేని ఫ్యాక్టర్గా కూడా మారుతుంది. మరి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా క్రోడీకరించుకుని మన సైడ్ నుంచి మానవాళికి ఎంత మంచి చేయగలుగుతాం అనేది దీని యొక్క అంతరార్థము. అలాగే ఇది ఎవ్రీ మంత్ కూడా చేసుకుని మరి మేడం చెప్పినట్టు మనం ఒక ఆత్మ పరిశీలనలాగా చేసుకున్నప్పుడు ఇంకా మనం ప్రోగ్రెస్ అయ్యేదానికి భావన చేస్తూ ఈ మీటింగ్ ముగించదలుచుకున్నాం. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 15వ తేదీన ఒకరోజు సమ్మె చేస్తున్నట్లు తెనాలి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వరు తెలిపారు. తెనాలి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు శనివారం మీడియాతో మాట్లాడుతూ సమ్మె చేయడానికి ప్రధాన కారణం మున్సిపల్ కార్మికులను ఆప్కాస్ నుండి మినహాయించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆప్కాస్ ఏర్పాటు చేయడం వల్ల కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు జీతాలు పెంపుదల చేస్తా అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు సుధాకర్, రాచూరి వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్, సిఎస్ శ్రీనివాసరావు, సుజాత, బాలాజీ, అంజీ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తూ మేము అధికారంలో రాగానే కార్మికులు జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ జీతాలు పెంచకపోగా మెడికల్ అలవెన్స్ పేరు మీద పెంచారు. అందులో మున్సిపల్ కార్మికులు అందరికీ పెంచలేదు, కేవలం పారిశుద్ధ్య కార్మికులుగా తప్ప వివిధ విభాగాలు ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న వాళ్ళకి కూడా పెంచలేదు. కనుక వాళ్ళకు కూడా పెంచాలని చెప్పి మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. కానీ వాళ్ళకి అలాగే ఉంచారు. వీళ్ళకి కూడా జీతం అనే పేరు కాకుండా మెడికల్ అలవెన్స్ పేరు మీద ఇస్తున్నారు. దీన్ని కార్పొరేషన్లో చేర్పిస్తామని చెప్పి చేర్పించారు. అంతకుముందు కాంట్రాక్ట్ కార్మికులకు ఉండేవాళ్ళు, రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. కాంట్రాక్ట్ కార్మికులు దీన్ని మళ్ళీ వేరే పెద్ద కాంట్రాక్ట్కి ఇచ్చారు. పెద్ద కాంట్రాక్ట్ని తీసుకెళ్ళి మళ్ళీ మెప్మా విభాగంలో పెట్టారు. మెప్మా విభాగం నుంచి వాళ్ళు తీసుకెళ్ళి కార్పొరేషన్లో చేర్చారు. కార్పొరేషన్లో చేర్చినప్పుడు ప్రజలందరూ, కార్మికులందరూ సంతోషించారు. ఎందుకంటే ఇందులో ఉంటే రాబో రోజుల్లో మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి, ప్రభుత్వం మమ్మల్ని తీసుకుని చెప్పి చాలా సంతోషించారు. కానీ కార్మికుల పరిస్థితి వాళ్ళు ఎలా తయారైందంటే ఇప్పటివరకు పెనం మీద ఉన్నాం, పెనంలో నుంచి పొయ్యిలో పడ్డ కార్మికుల పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఇప్పుడే మన వెంకటేశ్వరులు చెప్పాడు మా జీతాలు ఎలా పెండింగ్ ఉంటున్నాయి, మెడికల్ అలవెన్స్ ఎలా పెండింగ్ ఉంటాయని చెప్పేది. అవన్నీ సాధించుకోవాలని కూడా మళ్ళీ మున్సిపాలిటీ స్థాయిలో ఆందోళన చేసే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరో సమస్య కార్మికుల దగ్గర నుంచి పిఎఫ్, ఈఎస్ఐ కట్ చేస్తున్నారు కానీ కార్మికుల అకౌంట్లో అవి జమ కావట్లేదు. అసలు మరి కొంతమంది కార్మికులకైతే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అసలు కట్ చేయట్లేదు. వీటన్నిటి సమస్యల మీద మేము అనేక సార్లు మా మున్సిపల్ రాష్ట్ర నాయకత్వం ఉన్నతాధికారులు తీసుకెళ్ళా కానీ సమస్య పరిష్కారం చేయట్లా. ఇదివరకు ఏ సమస్య వచ్చినా మున్సిపల్ ఆఫీస్లో ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉన్న కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్తే ఆ సమస్య ఇక్కడ స్థానికంగా పరిష్కారం అయ్యేది. కానీ ఆప్కోస్లో తీసుకెళ్ళిన వల్ల ఈ సమస్యని పరిష్కారం చేయాలంటే అది జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే ఆప్కోస్ రాష్ట్ర కార్యాలయం, ఇట్లా ఉన్నత స్థాయి అధికారులు చుట్టూ ఈ ఫైల్స్ తిరుగుతా అవి నెలల తరబడి పెండింగ్ ఉండి కార్మికులకి ఆ పెండింగ్ ఉన్న సమస్యలు కానీ సక్రమంగా జమ అవ్వాల్సినవి కానీ జమ కానీ నేపథ్యం ఉంది. మరోవైపు ఈ ఆప్కోస్లో ఉన్న అత్యంత కఠినమైన ప్రమాదకర నిబంధన ఏంటంటే కార్మికులందరినీ కూడా ఈ ఆప్కోస్లో చేర్చినటువంటి 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ కార్మికులను కాల పరిమితి సంవత్సరం పాటే ఉంటుంది. మిగిలిన సంవత్సరం మరుసటి సంవత్సరంలో ఆ కార్మికులు ఆ ఉద్యోగంలో కొనసాగాలంటే ఆ కార్మికుల యొక్క పర్ఫార్మెన్స్, పని విధానాన్ని బట్టి వాళ్ళని రెన్యువల్ చేస్తారు. ఏమాత్రం వాళ్ళు రిమార్క్ రాస్తే ఆ కార్మికులు మరుసటి సంవత్సరంలో ఆ ఉద్యోగాన్ని అనవరుడిగా కోల్పోయే ప్రమాదం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి బగ్గుమంటున్నాయి. ప్రజల నిత్యావసర ధరల్లో ఒకటైన పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతూ సామాన్య మధ్యతరగతి ప్రజానికాన్ని నడ్డి విరుస్తున్నాయి. ప్రజలకు నిత్యావసర వస్తువుల్లో ఒకటైన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 4 రోజులుగా పెరుగుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డిని విరుస్తున్నాయి. దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం పట్ల వాహనదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఉపాధి సరిగా లేక అవస్థలు పడుతున్న ప్రజానికానికి పెట్రోల్, డీజిల్ ధరలు పుండి మీద కారం చల్లినట్టున్నాయని ప్రజలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయిల్ ధరలు తారాస్థాయికి చేరడంతో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. రవాణా, వ్యవసాయ రంగాలు మరింత ఆందోళన చెందుతున్నాయి.
తెనాలిలో లీటర్ పెట్రోల్ ధర ₹94.53 కాగా డీజిల్ ధర ₹87.95 పైగా ఉన్నది. రోజు రోజుకి వాహనదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆయిల్ ధరలు పైకి వెళ్లడంతో వీరికి ఆలోచన చేసే పరిస్థితి నెలకొంటుంది. అంత ముందుకి ఇప్పటికి చాలా పెరిగిపోయింది రేటు. అప్పుడెంత ₹73 ఉండేది, అప్పటి నుంచి అట్ట పెరుక్కుంటూ ఒక సంవత్సరంలోనే దగ్గర ₹15 పెరిగిపోయింది. అన్నీ పెరుగుతుంది. ఏది చూసినా కూడా అన్నీ మనకు అందుబాటులో, సామాన్యులకు అందుబాటులో ఏమీ లేవు అసలు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అది మధ్యగారి వాళ్ళ మీద పడిపోతుంది. ఇప్పుడు ఎంప్లాయీలు ఉండరు, ఎంప్లాయీలు అంటే వాళ్ళకి జీతం వస్తుంది నెల, వాళ్ళకి రొటేషన్ ఉంటుంది. మధ్యగారి వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయం పని చేసుకుని ఆ రైతు దగ్గర డబ్బులు తెచ్చుకుని వాళ్ళ జీవనాధారానికి ఒక లీటర్ కొట్టించుకెళ్తుంటే మళ్ళీ పొద్దున్న వాళ్ళకి లీటర్ కొట్టించుకోవాల్సిందే. అలాంటి ఇది పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఏమీ చర్య తీసుకోవట్లా. ఆంధ్ర ప్యారిస్గా పిలువబడే తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే శనివారం తెనాలి ఓవర్ బ్రిడ్జిపై ఒక కారు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే తెనాలి గుంటూరు ఓవర్ బ్రిడ్జిపై ఒక కారు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు 1.5 మీటర్లు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, బాటసార్లు అనేక ఇబ్బందులు గురయ్యారు. ప్రధాన మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తినా పోలీసుల జాడ ఎక్కడా కనిపించకపోవడంతో పట్టణవాసులు అవాక్కయ్యారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసు సిబ్బంది బందోబస్తుకి వెళ్లగా పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కనీస సిబ్బంది లేకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అడ్వైజరీ కమిటీ చర్యలు అమల్లోకి రావటం లేదని వాపోతున్నారు. గ్రామాలలో ప్రజలందరి సంపూర్ణ మద్దతుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారని వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొల్లిమంత ఏడుకొండలు అన్నారు. వేమూరు మండలంలోని చదలవాడ కాకలముడి గ్రామ సర్పంచులుగా ఎన్నికైన దాసర్ రమేష్, బొల్లిమంత గంగాజలములు శనివారం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొల్లిమంత ఏడుకొండలు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఆయా గ్రామాల ప్రజలందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధి కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మేరుగు నాగార్జున సహకారంతో గ్రామాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం చదలవాడ కాకరముడి సర్పంచులు దాసరి రమేష్, బొల్లిమంత గంగాజలం వార్డు సభ్యుల చేత పంచాయతీ కార్యదర్శి ఉషా ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో కుచ్చెలపాడు, వెల్లబాడు గ్రామాల సర్పంచులు వెల్లబాటి బుల్లయ్య, గాజుల వెంకట సుబ్బయ్య, పార్టీ నాయకులు దున్నా మేరీస్ బాబు, సజ్జా వాసు, తలతోడి జిగిన్ బాబు, వరాపురం సొసైటీ అధ్యక్షులు బొల్లిమంత వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ చందు సోమయ్య, బొల్లిమంత శ్రీనివాసరావు, చుండూ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వార్డు మెంబర్లను ఘనంగా సత్కరించారు. ఈ రోజు నుంచి సర్పంచ్గా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తాడని, కృషి చేస్తారు కూడా కంఠాపదంగా చెప్పడం జరిగింది. కాకర్లమూడు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు కెప్టెన్ శ్రీనివాసరావు మీద పెట్టారు కనుక అదేవిధంగా గ్రామంలో ప్రజలందరినీ కలుపుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారని నమ్మకం, ఆశయంగా వైఎస్ఆర్ ఆశయాల్ని నెరవేరుస్తామని, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి మంచి పేరు తెస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం గట్టిగా చెప్తున్నాం. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, శ్రీచక్రార్చన, హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బాలస్వామీజీ శ్రీ వాసవి అమ్మవారి విశిష్టతను వివరించారు. శ్రీ వాసవి అమ్మవారు జన్మస్థలమైన పెనుగొండలో మాఘశుద్ధ విధి నాడు ఆత్మార్పణ చేసుకున్నారని, ఆ రోజున భక్తులు స్మరించిన భక్తులకు అమ్మవారి ఆశీస్సులు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య, శ్రీ జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, లలితా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సూర్యాస్తమ సమయంలో అమ్మవారు మాఘశుద్ధ విధి నాడు శతభిష నక్షత్ర సమయంలో
అమ్మవారు సూర్యాస్తం సమయంలో ఆత్మార్పణ చేసుకోవటం జరిగింది. అమ్మవారు జన్మించినప్పుడు పెనుగొండకి నగరేశ్వరపురం అని పేరు. అమ్మవారు ఆత్మార్పణ అయినాక పెనుగొండ అని వచ్చిందనమాట. పెను అంటే పెద్ద, గుండము అంటే పెద్ద పెద్ద హోమగుండాలు ఉన్న ఊరు అని చెప్పని ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. పెనుగుండం 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 కాస్త పెనుగొండగా మారిందనమాట. అక్కడ ఎటువంటి కొండలు ఏముండవు, అమ్మవారు అగ్ని ప్రవేశం చేశారని పెనుగొండగా మారింది. ఈరోజు మనందరం కూడా వాసవిమాత జన్మస్థలమైన పెనుగొండ క్షేత్రాన్ని స్మరణ చేసుకున్న, జీవితంలో ఒక మారు వెళ్ళినా కానీ వారికి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ జన్మదినోత్సవం పురస్కరించుకొని మార్చి 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు మెగా అభిమానుల ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చిరంజీవి యువత నాయకులు కుర్రా శ్రీను తెలిపారు. జిల్లా చిరంజీవి యువత నాయకులు కుర్రా శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ షేక్ దావూద్ మరియు మెగా అభిమానుల ఆధ్వర్యంలో జరిగే వారోత్సవాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మెగా అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బోడపాటి రాము, గోపీచంద్, మణిపవన్, శివతేజ, సురేష్, నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర్ నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ రామభక్తుల ఆధ్వర్యంలో ఇంటింటికి రామకోటి కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. మండలంలోని జంపని వీరాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రామభక్తుడు అందే శ్రీరామూర్తి సంకల్పంతో 1,00,000 రామకోటి పుస్తకాలను ముద్రించడం జరిగింది. వాటిని సందర్భంగా ఆవిష్కరించి భక్తులకు పంపిణీ చేస్తారు. కార్యక్రమానికి అయోధ్య రామమందిర నిర్మాణ విభాగ ప్రాంతీయ కమిటీ సభ్యులు, ఆధ్యాత్మిక ప్రచారకర్తలు హాజరు కానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి సన్నిధానంలో ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ ఆవిష్కరణ అనంతరం ఇంటింటా రామకోటి అనేటువంటి నినాదంతో ప్రతి ఇంటికి కూడా, ప్రతి గ్రామానికి కూడా ఈ 1,00,000 పుస్తకాలని కూడా చేరవేసి ప్రతి ఒక్కరి చేత కూడా రామకోటి నామాన్ని లిఖింపజేసి వాటిని రామచంద్రునికి సమర్పించడం జరుగుతుంది అయోధ్యలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆ లిఖితపూర్వకమైన రామకోటి పుస్తకాలను తీసుకొని వాటిని రామమందిర నిర్మాణం పూర్తయ్యే లోపగా కనుక మాకు సమర్పించేటైతే వాటిని అయోధ్యలో ఉన్నటువంటి రామస్తూపానికి ఆవిష్కరింపజేయడానికి పంపించడం జరుగుతుంది. తెనాలి నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో శ్రీ ఆంజనేయ యోగా ధ్యాన మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో శనివారం వృద్ధులకు అల్పాహారం అందజేశారు. తెనాలి నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమ వృద్ధులకు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ నిష్కామ కర్మయోగ విశిష్టతను యోగా సభ్యులకు వివరించారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమం అలవర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో యోగా సభ్యులు కోడూరు ఆంజనేయులు, తాడికొండ శ్రీనివాసరావు, ముంతా శ్రీనివాసరావు, నాగరాజు, టీవీ సుబ్బారావు, రాంబాబు, సుజాత తదితరులు పాల్గొన్నారు. అమృతూరు మండలం కోరుతాడిపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయ శంకుస్థాపన, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. అమృతూరు మండల పరిధిలోని కోరుతాడిపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయ శంకుస్థాపన, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూజాది కార్యక్రమాలను పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ ఏకాహినిక దీక్షతో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయ శంకుస్థాపన, శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామస్తుల సహాయ సహకారంతో ఆలయంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొండేటి సుబ్రహ్మణ్యం, ఈడ్పుగంటి లోకేంద్ర, సుంకర హరికృష్ణ, ప్రబల శ్రీరామూర్తి, ఉదయనాథ్, నేతాజీనాథ్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నెల 9వ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకు అఖండ విజయాన్ని అందించిన నందివేలు గ్రామ ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని నందివేలు గ్రామ సర్పంచ్ దూలిపాల పవన్ కుమార్ అన్నారు. తెనాలి మండలం నందివేలు గ్రామ సర్పంచ్గా ఎన్నికైన దూలిపాల పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్గా తన శక్తి వంచన లేకుండా గ్రామస్తుల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడతానని పవన్ కుమార్ తెలియజేశారు. పూజ్య బాపూజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యం స్ఫూర్తిగా గ్రామస్తుల సహాయ సహకారాలతో తెనాలి శాసనసభ్యులు అనాబతుని శివకుమార్ యొక్క సహకారంతో నందివేలు గ్రామాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తానని తెలిపారు.
ఏఈఎల్సీ ప్రెసిడెంట్ చేత అధికారికంగా పాస్టర్లుగా నియమించబడిన తమను తెనాలి టౌన్ చర్చిలో పనిచేసే అనధికారిక పాస్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తెనాలి టౌన్ చర్చి పాస్టర్లు నిరసన తెలియజేశారు. శనివారం తెనాలి బోస్ రోడ్లోని టౌన్ చర్చి వద్ద ఆ చర్చికి సంబంధించిన పాస్టర్లు, సంఘ సభ్యులు, అడ్హాక్ కమిటీ వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ ఎం కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఏఈఎల్సీ ప్రెసిడెంట్ కేఎఫ్ పరదేశీ అధికారికంగా తమను టౌన్ చర్చికి పాస్టర్గా నియమించడం జరిగిందని, అయితే ఆ చర్చిలో ఉన్న అనధికార పాస్టర్లు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ అంశంపై అధికారికంగా కోర్టు ఆర్డర్తో తాము వచ్చామని, గత ఆదివారం కూడా తమను చర్చిలోకి రానియకుండా చేసే ప్రయత్నం చేశారని వాపోయారు. సమస్యపై చర్చించుకుందామంటూ చర్చిలకు రావటం లేదని అన్నారు. మరి ఏ అధికారం లేనటువంటి బిషప్ అయినటువంటి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఒక కేసు ఇంజెక్షన్ ఆర్డర్ తోటి నన్ను బయటకు పంపించేసి నాతో పాటుగా నాకు తోడుగా ఇచ్చినటువంటి మన విజయ్ కుమార్ పాష్ గారిని కూడా బయటకు పంపించేసి పోలీసు వారి దగ్గరికి వెళ్ళి న్యాయం కావాలని అడిగితే వాళ్ళేమో మీరు ఈ ఇంజెక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించుకొని రండి, అప్పుడు మీకు మేము సహాయం చేస్తాము అని చెప్పి సిఐ గారు మాట్లాడారు. అయితే ఇంజెక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించుకొని వచ్చిన తర్వాత సిఐ గారు కానీ పోలీసు వారు కానీ ఏ విధమైనటువంటి సహాయము కానీ సహకారం కానీ అందించడం లేదు. అందువల్ల గత ఆదివారం మేము ఆర్డర్ తోటి చర్చిలోకి వచ్చినప్పుడు అక్కడ కొంచెం గలాటా జరిగింది. ఆ తర్వాత మరి సాయంకాలం 4 గంటలకు కూర్చొని మాట్లాడుకుందాము, అన్ని విషయాలు చర్చించుకుందాము అని చెప్పినటువంటి వాళ్ళు 4 గంటలకు రాలేదు. తర్వాత బుధవారం 10వ తారీఖున మాట్లాడుకుందాము అని చెప్పేసి 10వ తారీఖున సాయంకాలం అయింది. ఆ రోజు కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఆ రోజు చర్చికి తాళాలు మేము కూడా వేస్తామని చెప్పేసి చెప్పాము. చెప్పి ఆ రోజు తాళాలు వేశాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాతో సంప్రదించడం కానీ ఇతరత్ర ఏది కానీ జరగలేదు. కాబట్టి ఇదిగో మేము ఆథరైజ్డ్గా వచ్చి ఈ చర్చిలో మేము మా సర్వీస్ మేము చేసుకోవడానికి సహాయం అందించాలని చెప్పేసి మీడియా ద్వారా సంఘానికి, ఈ తెనాలి పట్టణ ప్రజలకు తెలియజేయడం అయింది. ఇది గమనించి ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది వాస్తవమో, ఎవరు వాస్తవంగా అధికారపూర్వకంగా వచ్చారో, ఎవరు అనధికారికంగా ఉన్నారో వాళ్ళని గమనించి తగిరీతిగా మాకు సహాయము సహకారం అందించాలని మా దేవాలయపు సభ్యులందరికీ అలాగే పట్టణ ప్రజలకు మరి నమస్కారాలు తెలియజేస్తూ నేను మీకు అభ్యర్థిస్తూ. పాస్టర్ మల్లవరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ తప్పుడు ఆర్డర్లతో చర్చిలో ఉన్న పాస్టర్లు తమను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కోర్టు ఆర్డర్తో తాము పోలీసు వారిని కూడా కలవటం జరిగిందని, అయితే పోలీసు శాఖ వారు సరిగా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. 14వ తేదీ ఆదివారం తాము టౌన్ చర్చికి రావడానికి టౌన్ చర్చ్ సంఘ విశ్వాసకులు, కమిటీ వారు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్డా కమిటీ సభ్యులు మీనాకుమారి, మరియమ్మ, ఇస్మాయిల్, కుమార్, రమణపాల్, కిషోర్, రవిచంద్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. వేగంగా వస్తున్న జేసీబీ వెనక నుండి ఢీకొట్టడంతో ఒక వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన తెనాలి జేఎంజే కళాశాల వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన 73 ఏళ్ల ఉయ్యూరు రామదాసు గ్రామం నుండి సైకిల్పై తెనాలికి వెళ్తుండగా జేఎంజే కళాశాల వద్ద వెనక నుండి జేసీబీ ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగంతో సైకిల్తో సహా దాదాపు 500 మీటర్ల మేర లాక్కెళ్లడంతో తీవ్ర గాయాల పాలైన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ప్రమాద సమయంలో జేసీబీని ఒక బాలుడు నడుపుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. వృద్ధుడు మృతి చెందగానే డ్రైవర్ జేసీబీని అక్కడే వదిలి పరారైనట్టు తెలిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి శాసనసభ్యులు అనాబతుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని టి కల్పలత. రోజురోజుకు పెరుగుతున్న ప్రసూతి శస్త్రచికిత్సకు నియంత్రణ చర్యలు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సంతకుమారి. భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఆందోళన చెందుతున్న సామాన్య ప్రజానికం. హెస్సీ వార్తలకు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.